ఒక స్త్రీ తన ఇంటి పనంతా ముగించుకుని తన భర్త పనిచేస్తున్న కొలిమి వద్దకు ఇనప వస్తువులను ప్రతిరోజు మోసుకుని వెళ్లేది. అయితే ఒక రోజు ఆ దారిలో ఎదురు వచ్చిన ముగ్గురు ఆడవాళ్లు ఆ స్త్రీని ఆపి, నీ భర్త సోమరిపోతలా ఉన్నాడు, తను చేయాల్సిన పనిని నీతో చేయిస్తున్నాడు అని ఒక ఆమె, నీ భర్త చాలా కఠినాత్ముడు, నీతో ఎంత బరువు మోయిస్తున్నాడు అని మరో ఆమె, నువ్వు ఎదురు చెప్పలేని అమాయకురాలివి, ఇల్లు పిల్లలు అంటూ ఇంట్లో పనంతా పూర్తయిన తరువాత నువ్వు నీ భర్త కోసం ఎంత పని చేస్తున్నావు, ఇలా నువ్వు ఎంతో కష్టపడి పని చేసి ఏదో ఒక రోజు నువ్వు చనిపోతే నీ భర్త ఆలోచించకుండా మరొక అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు, కుటుంబం కోసం నువ్వు ఎంత కష్టపడ్డావో నీ భర్త కనీసం గుర్తు కూడా పెట్టుకోడు అంటూ ఆ ముగ్గురు ఆడవాళ్లు హేళనగా మాట్లాడుతూ ఉంటే ఆ మాటలు విన్న ఆ స్త్రీ, నా భర్త ఏమీ సోమరి కాదు, నేను ఇప్పుడే నా భర్తని ఇనుము మోయడానికి పంపిస్తాను, ఈ వస్తువులను కాస్త జాగ్రత్తగా చూస్తూ ఉండండి అని చెప్పి ఇంటికి వెళ్ళింది ఆ స్త్రీ. అయితే ఆ ముగ్గురు ఆడవాళ్లు ఆ స్త్రీ యొక్క భర్త వస్తాడని ఎదురు చూస్తూ ఉండగా ఇంతలోనే వెళ్లిన ఆ స్త్రీ మళ్ళా వచ్చింది. అప్పుడు ఆ ముగ్గురు ఆడవాళ్లు పగలబడి నవ్వి, ఏంటి నీ భర్త రాలేదా, పని చేయను అని చెప్పాడా అని వెటకారంగా అడుగుతారు. అప్పుడు ఆ స్త్రీ, అలా ఏం లేదే, నేను ఇందాక వస్తున్న హడావిడిలో ఇంటికి కిటికీలు తలుపులు వేయడం మర్చిపోయాను, ఇక్కడ మిమ్మల్ని నా వస్తువులకి కాపలా పెట్టి ఇంటికి వెళ్లి కిటికీలు తలుపులు భద్రంగా మూసి వచ్చాను, మీరేదో చెప్పారని నేను నా భర్త గొడవ పడలేం, మా బాధ్యతలు ఏమిటో మాకు తెలుసు, నా భర్త ఏంటో నాకు తెలుసు, ఎవరో ఏదో అన్నారని ఏదో చెప్పారు అనే విషయాన్ని నేను పట్టించుకోను అంటూ తన పని తను చేసుకుంటూ వెళ్లిపోయింది ఆ స్త్రీ. మన జీవితాల్లో కూడా ఎప్పుడో ఒకప్పుడు ఇలాంటి వాళ్ళు మన భర్త గురించి, భార్య గురించి, ఇంట్లో ఉన్న అత్తమామల గురించి లేనిపోని విషయాలు చెబుతూనే ఉంటారు. వారి మాటలు నమ్మి మన కుటుంబ సభ్యులని అనుమానించి మనం వారితో గొడవ పడుతూ ఉంటే ఎవరైతే మనకు ఆ విషయాలు చెప్పారో వాళ్ళు చూస్తూ సంబరపడిపోతూ ఉంటారు. ఎందుకంటే కుటుంబాలు పచ్చగా ఉంటే చూసి వారవలేని వాళ్లే ఎక్కువ. మరి మీరేమంటారు, అవునంటారా కాదంటారా? మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలియజేయండి.